మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా గతంలో పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. దాదాపుగా 97 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ రోజు గుంటూరులోని 10వ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఒక హత్యకు సంబంధించిన ఆయన అందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా రాజకీయంగా కక్ష కట్టి ప్రభుత్వం కావాలని ఆయన ఏదో విధంగా నిర్బంధిస్తుందని చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. గతంలో కూడా ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ధ్వంసం చేశారు. మనకి మాచర్లలోని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఆయన పైన ఐపీసీ సెక్షన్ 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద గతంలో కూడా కేసు నమోదు చేసి అప్పట్లో కూడా ఆయన్ని జైల్లో ఉంచారు. ఆ తర్వాత బయటకు వచ్చిన పిన్నెల్లి పైన ఏదో విధంగా ఏదో ఒక అక్రమ కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్టులు అవి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బలంగా వాయిస్ వినిపిస్తున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ గ్రౌండ్ లెవెల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ బలంగా వాటిని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నాయకుల పైన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. ప్రభుత్వం చేస్తున్న తప్పుల పైన కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించినందుకు అన్యాయంగా అడ్డగోలుగా కేసులు పెడుతూ అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అనే ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు 97 రోజుల పాటు బెయిల్ రాకుండా నిన్న కూడా మన పిన్నెల్ని కలిసి వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిన దాని సందర్భంలో కూడా అసలు వీళ్ళు పెట్టిన కేసులు కానీ చట్టాలు కానీ ఇవన్నీ చాలా దారుణంగా, అంటే అసలు ఈ కేసుకి సంబంధం లేకుండా ఒక కేసులు అరెస్ట్ చేసి మరో కేసుకి సంబంధించిన వాటిని కూడా ఇరికిస్తూ రకరకాల సెక్షన్లు పెడుతూ బిఎన్ఎస్ యాక్ట్లోవి కానీ ఐపీఎస్ యాక్ట్లోవి కానీ అనవసరమైన సెక్షన్లని కూడా యాడ్ చేస్తూ కేవలం ఒక మోటివ్ ఏంటంటే ఇబ్బంది పెట్టాలి, ఏదో విధంగా వాయిస్ అణిచేయాలి, బయటికి రాకూడదు జైల్లోంచి, ఖచ్చితంగా ఏదో ఒక అంశం పైన జైల్లో ఉంచాలని కేవలం ఒక సింగిల్ మోటివ్ తోనే పదే పదే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఎట్టకేలకు 97 రోజుల తర్వాత ఈ రోజు ఆయన విడుదల కాబోతున్నాం. రేపు ఉగాది పురస్కరించుకొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఈ సందర్భంలో ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించి అంటే నెక్స్ట్ ఇయర్ సంబంధించి పాదయాత్రకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ కూడా ఇస్తారని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. సో ఈ సమయంలో వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకమైన నాయకులు, ప్రధానంగా మాస్ ఇమేజ్ కలిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తికి బెయిల్ రావటం, ఆయన బయట ఉండటం కూడా వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతారు. మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్గా గతంలో పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. దాదాపుగా 97 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ రోజు గుంటూరులోని 10వ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఒక హత్యకు సంబంధించిన ఆయన అందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా రాజకీయంగా కక్ష కట్టి ప్రభుత్వం కావాలని ఆయన ఏదో విధంగా నిర్బంధిస్తుందని చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తుంది. గతంలో కూడా ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ధ్వంసం చేశారు. మనకి మాచర్లలోని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఆయన పైన ఐపీసీ సెక్షన్ 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద గతంలో కూడా కేసు నమోదు చేసి అప్పట్లో కూడా ఆయన్ని జైల్లో ఉంచారు. ఆ తర్వాత బయటకు వచ్చిన పిన్నెల్లి పైన ఏదో విధంగా ఏదో ఒక అక్రమ కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్టులు అవి మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బలంగా వాయిస్ వినిపిస్తున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ గ్రౌండ్ లెవెల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ బలంగా వాటిని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నాయకుల పైన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. ప్రభుత్వం చేస్తున్న తప్పుల పైన కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించినందుకు అన్యాయంగా అడ్డగోలుగా కేసులు పెడుతూ అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అనే ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు 97 రోజుల పాటు బెయిల్ రాకుండా నిన్న కూడా మన పిన్నెల్ని కలిసి వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టిన దాని సందర్భంలో కూడా అసలు వీళ్ళు పెట్టిన కేసులు కానీ చట్టాలు కానీ ఇవన్నీ చాలా దారుణంగా, అంటే అసలు ఈ కేసుకి సంబంధం లేకుండా ఒక కేసులు అరెస్ట్ చేసి మరో కేసుకి సంబంధించిన వాటిని కూడా ఇరికిస్తూ రకరకాల సెక్షన్లు పెడుతూ బిఎన్ఎస్ యాక్ట్లోవి కానీ ఐపీఎస్ యాక్ట్లోవి కానీ అనవసరమైన సెక్షన్లని కూడా యాడ్ చేస్తూ కేవలం ఒక మోటివ్ ఏంటంటే ఇబ్బంది పెట్టాలి, ఏదో విధంగా వాయిస్ అణిచేయాలి, బయటికి రాకూడదు జైల్లోంచి,
ఖచ్చితంగా ఏదో ఒక అంశం పైన జైల్లో ఉంచాలని కేవలం ఒక సింగిల్ మోటివ్తోనే పదే పదే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఎట్టకేలకు 97 రోజుల తర్వాత ఈ రోజు ఆయన విడుదల కాబోతున్నాం. రేపు ఉగాది పురస్కరించుకొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఈ సందర్భంలో ఉగాది రోజున జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించి అంటే నెక్స్ట్ ఇయర్ సంబంధించి పాదయాత్రకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ కూడా ఇస్తారని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. సో ఈ సమయంలో వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకమైన నాయకులు, ప్రధానంగా మాస్ ఇమేజ్ కలిగిన పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తికి బెయిల్ రావటం, ఆయన బయట ఉండటం కూడా వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతుండటంలో ఎటువంటి సందేహం లేదు.